హలో అండి, మన డాగ్‌కి డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు స్నానం చేయించాలి, అలాగే ఎన్ని రోజులుగా స్నానం చేయించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డాగ్‌కి డెలివరీ అయిన వెంటనే మనం స్నానం చేయించకూడదు, ఎందుకంటే దానికి బాడీ అంతా పెయిన్ఫుల్గా అలా ఉంటుంది. సో ఒక 10 days ఆగి చేయిస్తేనే బెటర్. ఈలోపు మనం డాగ్‌కి బ్రష్ చేయొచ్చు 2-3 times అలాగా. మనం ఎప్పుడు కూడా వీక్లీ 2 or 3 దీనికి బ్రషింగ్ చేస్తే మంచిది, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం దీనికి మంచిగా బ్రష్ చేయాలి. మా లూసికి మేము వాడే టూత్పేస్ట్ ఇది. ఈ టూత్పేస్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, మీకు కావాలని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. దీనికి మనం నీట్గా బ్రష్ చేసేసిన తర్వాత హాట్ వాటర్తోనే స్నానం చేయించాలి, కూల్ వాటర్ వద్దు, హాట్ వాటర్తో స్నానం చేయించాలి. ఇలా ఫస్ట్ బాడీ అంతా మనం ఫుల్గా దీన్ని తడిపేయాలి, ఎందుకంటే ఈ షాంపూ యూస్ చేస్తాం కదా, షాంపూని ఎప్పుడు డైరెక్ట్గా బాడీ మీద పెట్టకూడదు. సో దాన్ని కొంచెం డైల్యూట్ చేసి దీని బాడీ మీద ఫుల్గా స్ప్రే చేసి మనం గ్లౌజెస్ వేసుకొని, ఈ గ్లౌజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి కదా, ఈ గ్లౌజెస్ తీసుకొని మనం ఫుల్గా రబ్ చేయాలి. అప్పుడు మనకి నొరగది బాగా వస్తుంది కదా. మీకు షాంపూతో చేయించడం ఈజీగా ఉండాలంటే ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని దాని క్యాప్కి హోల్ పెట్టి షాంపూని అందులో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ అందులో వేసేసి ఇలా చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇలా మంచిగా దాని వల్లంతా నీట్గా మనం రబ్ చేసుకోవాలి. ఇలా కాళ్ళ దగ్గర మొత్తం బాడీ అంతా ఫుల్ బాడీ బాత్ కాబట్టి ఇక్కడ మొత్తం బాడీ అంతా ఇలా షాంపూ వాటర్ వేసుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఫుల్గా కడిగేయాలి. నొరగ అనేది మనకి ఎక్కడా ఉండకూడదు, లేకపోతే మళ్ళీ ఫంగస్ అది ఫామ్ అవుతుంది. నీట్గా మనం ఈ హాట్ వాటర్తోనే ఫుల్గా బాడీ అంతా తడిచేలాగా మనం చేయాలి. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత బ్లడ్ అది ఉంటుంది కదా, మరి స్నానం చేయించకపోతే ఎలాగా, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అనుకుంటే, బ్లడ్ అది ఎలాగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం దాన్ని హాట్ వాటర్తో క్లాత్ ముంచి మనం నీట్గా దాన్ని తుడిచేస్తే పోతుంది. కానీ ఫుల్ బాడీ బాత్ అయితే 10 days తర్వాత చేయించాలి. నెక్స్ట్ మనకు స్నానం చేయించేసిన తర్వాత ఫుల్గా టవల్ తీసుకొని నీట్గా దాన్ని తుడిచేయాలి, తడి అనేది ఏమీ లేకుండా. దీన్ని కాసేపు ఎండలో ఉంచాలి, లేకపోతే మనకి హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దాంతో మనకి హెయిర్ డ్రై చేసేస్తే ఫుల్గా డ్రై అయిపోతుంది. ఎందుకంటే పిల్లలకి పాలు వస్తుంది కదా, సో మళ్ళీ దీనికి తడి ఉంటే అవి కూడా తడిచిపోతాయి. సో ఇది నా వీడియో, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.